ఇష్టపడిన వాళ్ళని మోసం చేస్తే ఆ టైంలో వాళ్ళు ఫేస్ చేసే ఆ బాధని ఎవ్వరూ తట్టుకోలేరు. అలాంటి మోసం చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? నీకు ఇమ్మీడియట్ కర్మ అనేది వచ్చేస్తుంది. అసలు అంత ఆగాల్సిన అవసరం లేదు. ఒక్కరికి బాధ పెట్టి, వాడు ఏడిపించి, వాడికి మోసం చేసి ఇన్ ఫ్యూచర్ నువ్వు బాగుంటావు అంటే దట్ ఇస్ వెరీ రాంగ్. అదేంటంటే టెంపరవరీ. ఇప్పటికీ నువ్వు బాగానే ఉంటావు, కానీ రేపటి రోజులు ఆ కర్మ అనేది బూమరాంగ్ నీకు రివర్స్ లో ఖచ్చితంగా. కొట్టుద్ది. 100%. ఐ బిలీవ్ కర్మ సో మచ్ వర్ష. నేను చాలా నమ్ముతాను. నీకు చేతన అవుతే 10 మందికి మంచిది చేయి, నీకు చేతన కాకపోతే ఉండిపో, అంతే తప్ప వేరే వాళ్ళని నాశనం అయిపోవాలి, వాళ్ళు అదైపోవాలి, ఎందుకురా ఇదంతా లైఫ్. సూసైడ్ చేసుకుంటారు కదా లవ్ లో. మోసపోయి Yes, సూసైడ్ yes. చేసుకుంటారు. అలాంటి వాళ్ళు సూసైడ్ చేసుకోకూడదు అంటే మీరు సూసైడ్ చేసుకోకన్నా ముందు పేరెంట్స్ గురించి ఆలోచించరా? అరే అబ్బాయి అనేవాడో లేకపోతే అమ్మాయి అనేవాడో మీ జీవితానికి 2 ఇయర్సా లేదా 3 ఇయర్సా, కానీ నిన్ను కన్నా తల్లిదండ్రులు ఓకే, నీ గర్ల్ ఫ్రెండ్ కానీ నీ బాయ్ ఫ్రెండ్ కానీ నీ అందం ఉన్నంత వరకు, నీతో కారు ఉన్నంత వరకు, ప్రాపర్టీ ఉన్నంత వరకు నిన్ను కేర్ చేస్తుంది, లవ్ చేస్తుంది, నా బంగారం అది ఇది అంటది. ఒక్కవేళ నీతో ఏదో అటు ఇటు అయిపోయింది అనుకో, అరే ఎవడ్రా నువ్వు. కానీ పేరెంట్స్ ఎప్పటికీ మనకు అలా చేయరు. ఒక్కడే చెప్తారు, తిన్నావా, పడుకున్నావా, షూటింగ్లో ఉన్నావా, వర్క్ అయిపోయిందా, ఇంటికి వచ్చావా అనేసి ఎక్కువ కేర్ చేసేది పేరెంట్స్ మాత్రమే.